హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను, అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో కూడా సెకండ్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాజీవ్ హత్య కేసులో మనోని అయితే అరెస్ట్ చేస్తారు కదా. ఇక ఆ కేసు నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఈ లోపు అయితే ఇక రిషి ఎంట్రింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ అయిన తర్వాత ఇక గతాన్ని అయితే మర్చిపోవడం, ఇక సంథింగ్ లాగా జరిగేసి ఇక తను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లాగా అయితే అవుతాడనమాట. ఇక ఇదే కేసు విషయం స్టడీ చేస్తూ అయితే స్పెషల్ ఆఫీసర్గా అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక ఈ కేసుని మంచిగా మూల నుంచి ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, ఇక అది చేసి ఇక మను ఏమి తప్పేం లేదు, ఇక తనేం తప్పు చేయలేదు, ఈ హత్య చేయలేదు అని చెప్పేసి ఇక శైలేంద్ర తెలివిగా తప్పించుకొని వేరే వాళ్ళని అయితే ఇరికిస్తాడనమాట. ఇలా మను బయటకు అయితే వస్తాడు బెయిల్ మీద. ఇలా వచ్చిన తర్వాత అసలు నన్ను ఎవరు ఇరికించడానికి ట్రై చేశారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి బ్రదర్ దత్తత కార్యక్రమం ఆగిపోయిందని బాధపడుతున్నావా అని చెప్పేసి శైలేంద్ర అయితే వస్తాడనమాట. నేను ఉండగా అసలు ఎలా జరగనిస్తాను, ఈ ఇంటికి వారసుని నేను, అసలు ఆ రిషి ఉంటేనే వాడు అడ్డు తొలగించేశాను, నువ్వు ఊరు పేరు ఇంటి పేరు కూడా లేని వాడివి, నిన్నొస్తే ఊరుకుంటానా అని చెప్పేసి నేను ఎప్పుడో గెస్ట్ చేశాను నువ్వే ఏదో చేసుంటావని, కానీ మరి నువ్వు ఇంతకి కూడా దిగదారుస్తావని తెలిసిన నీ పక్కనే ఉండే నీ మిత్రుడిని కూడా నువ్వు కావాలని చంపేస్తావని, ఇంతగా దిగజారుతావేమో ఈ ఆస్తుల కోసం, ఎండి పదవుల కోసం అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది నాకు అని చెప్తే, ఇప్పటికైనా అర్థమైంది కదా నా గురించి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకే బెటర్ అంటే, ఇప్పుడు దాకా నీ గురించి అర్థమైంది, ఇప్పుడు నా గురించి అర్థం అవుతుంది నీకు కూడా అని చెప్పేసి ఇక తన మీద ఫైర్ అవుతున్నట్లుగా అయితే చేస్తాడు. నువ్వేమి చేయలేవు, రిషి అంతటి వాడే నన్ను చూసి తోకముడిచి ఇక వెళ్ళిపోయాడు, అసలు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాడు అని చెప్తే, నీ కళ్ళు కనిపించట్లేదా, స్పెషల్ ఆఫీసర్గా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు, రిషినేగా అనేసి అడుగుతూ ఉంటే, రిషి ఎక్కడ వస్తాడు, రిషి రానేరాడు, ఆడేదో రిషి పోలికలు ఉన్నంత మాత్రం రిషి అయిపోతాడా అని చెప్పేసి అంటూ అయితే శైలేంద్ర అయితే అంటాడనమాట. చూద్దాము, నీ ఆట కట్టించకపోతే చూడు, నా పేరు మానునే కాదని చెప్పేసి అంటూ ఉంటే, మాకు తెలియదు అనుకుంటున్నావా, మహేంద్రలో మా అనుపమాలోను రెండు కలిపి మాను అని పెడితే నువ్వు మహేంద్ర కొడుకువేనని చెప్పేసి నేను గెస్ట్ చేయలేదు అనుకుంటున్నావా అని చెప్పేసి లేని హింట్ని అయితే మనుకి ఇస్తాడనమాట. ఏమంటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు, తాను ఆయన మహేంద్ర గారు నన్ను దత్తత తీసుకుందాం అనుకున్నారు, వాళ్ళ కాలేజ్కి నేను హెల్ప్ చేశాను కదా, ఇక అందుకని, అంతేగాని మా కలిసింది నువ్వు కలిసిందని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకోకపోతే ఇంకేంటి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఎప్పటి ఫ్రెండ్స్, కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టేగా మహేంద్రలో మా అనుపమలో నువ్వు తీసుకొచ్చి మాను అని నీకు పేరు పెట్టింది, ఈ చిన్న ట్రిక్ కూడా తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక మనుకి హింట్ లాగా ఇస్తే, ఇక తాను కూడా ఆలోచిస్తాడు, ఇది కూడా కరెక్ట్గానే ఉంది, ఎందుకు ఇలాంటి పేరు పెట్టారు నాకు అని చెప్పేసి ఇక అనుపమని అడిగే ధైర్యం అయితే ఉండదు. ఆల్రెడీ తను చాలా బాధపడుతూ ఉంటుంది, ఇక మను ఇలా జైలుకి వెళ్ళాడు ఇదంతా నా వల్లే అనేసి. ఇక ఓల్డీ నాకు ఒక నిజం చెప్తావా, చిన్నప్పటి నుంచి మీరు నాకు ఏ నిజాలు చెప్పకుండానే నోరు మెదపకుండా ఉన్నారు, ఇప్పటికైనా చెప్పు, నా పేరు మాను అని ఎందుకు పెట్టారు, మహేంద్ర గారికి నాకు ఏమన్నా బంధం ఉందా, నువ్వు నోరు తెరిచి చెప్తావా చెప్పవా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. ఇక తెలిసే రోజు బయటపడిపోతుంది, మీ అమ్మాయి చెప్తుంది నీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా దగ్గరలోనే ఉంది, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్పేసి ఓల్డీ అయితే అంటుంది అనమాట. ఇక ఇలా అనేసరికి చూద్దాం, ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, ఆ ఒక్క గడియ కూడా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక ఏంజల్ ఇక మను ఇద్దరు కూడా బాగా పర్సనల్గా ఇలా ఎటు బాబాయ్ కాబట్టి కొంచెం క్లోజ్గా అయితే ఉంటారు. ఈలోపు విశ్వం కూడా వచ్చేసి ఇక మనుని బయటికి తీసుకురావడానికి, అసలు విశ్వానేగా ఇదంతా చేసిందని చెప్పేస్తే థ్యాంక్ యూ అని చెప్తాడు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పేది ఏంటి, నువ్వు నా మనవడివి అని చెప్పేసి ఇక విశ్వ అయితే అంటాడనమాట. ఇక ఇది ఇలా ఉండగానే ఇక స్పెషల్ ఆఫీసర్ ఇక జైతి మేడం హత్య కేసును కూడా తోడుతూ ఉంటాడనమాట. ఇలా అంటే
తనైతే ఇక రిషినే కదా కొన్ని కేసు విషయాలు ఇవన్నీ మాట్లాడాలని చెప్పి ఒక వసూనికి ఫోన్ చేస్తే ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎలా వెళ్ళారు, మీ పక్కన రిషి సార్ ఉన్నారు, మేడం ఏం చెప్పారు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే ఇక చాలా లేట్ అయిపోతూ ఉంటుంది, నేను డ్రాప్ చేయనా అని చెప్పేసి అడుగుతాడనమాట. నాకు తెలుసు సార్, నా మనసు ఎప్పుడు మిమ్మల్ని చెప్తూనే ఉంది మీరే నా రిషి సారు అని చెప్పేసి ఇక ఓకే అని చెప్పేసి ఇక రిషి బైక్ మీద తీసుకొచ్చి అయితే వదిలిపెడతాడనమాట ఇంటి దగ్గర. మహేంద్ర ఇక ఎవరమ్మా అనేసి అడుగుతూ ఉంటే రిషి సారే, రిషి సార్కి ఒక గతం ఉందని తెలియదు, తనకి మర్చిపోయారు, ఆ రోజు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాను, వాళ్ళు ఎందుకో నిజాన్ని బయట అయితే పెట్టట్లేదు, కానీ నేను 100% నేను నమ్ముతాను, నా ప్రేమ మీద అంత నమ్మకం ఉంది నాకు, తను రిషి సారే అని చెప్పేసి ఇక వస్తారు కూడా చెప్తే నాకు కూడా అది అనిపిస్తుంది, రిషి లానే ఉన్నాడు, రిషి కాదని చెప్తున్నారు వాళ్ళేమో, తిని కూడా మనం ఎవరో తెలియనట్లు ఉన్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ అనుపమ కూడా అయితే వస్తుందన్నమాట. ఇక వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకునేటప్పుడే ఇక అనుపమకి ఇలా మామూలుగా మనుకి కొన్ని పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉంటాయో సేమ్ ఇక రిషికి కూడా అక్కడే ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది. అలా ఎలా చెప్తున్నావు అనేసి అంటే మామూలుగా కమల పిల్లలు అనే వాళ్ళు ఎక్కడెక్కడే ఉంటే అలా ఉంటాయి కదా అన్నట్టు, మన రిషియో కాదో తెలుసుకోవాలంటే ఇక మనుకి ఇలా కాలు మీద పుట్టుమచ్చలా ఉంది, రిషికి కూడా ఉంటే మాత్రం తను ఖచ్చితంగా రిషినే తనకి ఉంటుంది అని చెప్పేసి తన మనసులో అనుకొని రిషికి చిన్నప్పుడు గుర్తులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మహేంద్రని అడిగితే ఇలా పుట్టుమచ్చ ఎక్కడుంది అక్కడ ఉందని అంటే ఇక అదొక్కటి తెలిస్తే మన రిషికి తెలిసిపోయిద్ది కదా, ఒకేలాంటి మనుషులు ఉండొచ్చేమో కానీ ఒకేలాంటివి పోలికలు ఇక మచ్చలు లాంటివి ఉండవు కదా అని చెప్పేసి తను కూడా అయితే అంటుంది. ఇక ఈ విధంగా అయితే సాగుతూ ఉంటుంది. ఇక కేసు విషయంలో ఇక అనుపమని మీకు జగతి మేడం ఎప్పటి నుంచి తెలుసు, అసలు జగతి మేడం వీళ్ళింటికి కోడలుగా పంపించిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ రోజు వీళ్ళిద్దరికి ఇష్టపడే పెళ్లి జరిగిందా లేకపోతే పెద్దవాళ్ళు ఊరుకున్నారా అది కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడు విషయాల్లో అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, నేనే దగ్గరుండి పెళ్లి చేశాను, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారని ఆ విషయాలు కూడా చెప్పుకొస్తూ ఉంటుంది అనుపమ. తర్వాత దేవయాని దగ్గరికి వెళ్ళి ఇక జగతి మేడంకి మీకు మధ్య మంచి సంబంధం అంటే మీరిద్దరు తోడుకోళ్ళు కదా, ఎలా ఉండేవాళ్ళు అనేసి అంటే అసలు నాకు జగతి అంటే చాలా ఇష్టం, అసలు నేను ఒక్క మాట అనేదాన్ని కాదు అది ఇది అని చెప్పేసుకుంటూ వస్తుంది. తర్వాత శైలేంద్రని కూడా అడిగితే రిషి గురించి చెప్పండి, రిషి కూడా తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి అంటున్నారు, రిషికి మీరు ఎలా ఉండేవారు అని చెప్పి ఇక తను కూడా అయితే ఇలానే క్వశ్చన్ చేస్తే అమ్మ నా తమ్ముడు నా ప్రాణం, తనకి ఎలాంటి కష్టం వచ్చినా నేను పక్క నుండి తీర్చేవాడిని, అలాంటిది నా తమ్ముడు కనిపించకుండా వెళ్ళిపోయాక అసలు నాకు ఏం బాగలేదు అని దొంగేడుపులన్నీ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మీకు ఈ ఎండి సీట్లు ఇల్లు గురించి ఏమన్నా ఆశ ఉందా అంటే అస్సలు నాకు ఇవన్నీ అవసరం లేదు, ఏమి నా తమ్ముడు ఉంటే చాలు అని చెప్పేసి అన్నట్టు చెప్తూ వస్తాడు. ఇక ఇవన్నీ విన్న ఫణీంద్ర ఇక ఆడికి అట్లాంటి ఆలోచనలే ఉండవు, ఒకవేళ ఉంటే నేను తోలు తీసేను, ఆడికి ఏదైతే వస్తో అదే చేయాలి, తనకేం అవగాహన లేదు వాటి మీద, అసలు వాటి గురించి అసలు పట్టించుకోడు అని చెప్పేసి చెప్తూ ఉంటే రివర్స్లో చెప్తున్నాడు రా నీ గురించి మీ నాన్న, నీకేమో అవంటే పిచ్చి అయ్యే కావాలని ఎన్ని ఘోరాలకైనా తలపడతావు, కానీ పాపం మీ నాన్న చూసావా మన గురించి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడనేసి దేవయాని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చూద్దాం.